మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, అవును మిత్రులారా, గతం గురించి ఆలోచించకండి, వర్తమానంలో జీవించండి, సంతోషకరమైన లైఫ్ని లీడ్ చేయండి అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీ హృదయాన్ని ఉత్తేజపరిచేలా ఉంటుంది, మీ యొక్క సానుకూల దృక్పథాన్ని పెంచేలా ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిత్రులారా, మీరు ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు కొత్త ఆశలతో ఈ ఉదయం ప్రారంభమవుతుందని తెలుసుకోండి. మిత్రులారా, ఈరోజు మీ కళ్ళు తెరిచిన క్షణం అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని నమ్మండి. గడిచిపోయిన నిన్నటి గురించి చింతించకండి, ఇంకా రాని రేపటి గురించి భయపడకండి. మిత్రులారా, ఇంకా రాని రేపటి గురించి భయపడకండి, ఈ క్షణం మీది అని తెలుసుకోండి. మిత్రులారా, మీతో మీరు ఇలా అనుకోండి, నేను ఈ రోజును పూర్తి ఉత్సాహంతో ఆహ్వానిస్తున్నాను. నాలో అనంతమైన శక్తి ఉంది. గతంలో జరిగిన పొరపాట్లు నా పాఠాలే కానీ నా గమ్యం కాదు అని ఇలా అనుకోండి. మిత్రులారా, మనం నిద్రలేవగానే మన మెదడు అలాగే మన కాగితం లాంటిదని గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు ఎలాంటి ఆలోచనలు రాస్తే రోజంతా మీ జీవితం అలానే ఉంటుంది. మిత్రులారా, మళ్ళీ చెప్తాను మిత్రులారా, మీరు ఉదయం నిద్రలేవగానే మీ యొక్క మెదడు ఒక కాగితం లాంటిది. అక్కడ మీరు ఎలాంటి ఆలోచనలు రాస్తే రోజంతా మీ జీవితం అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేవగానే మొదటి 10 నిమిషాలు కేవలం శాంతిని, శక్తిని నమ్ముకోండి. మీరు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారని, మీలో అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. మిత్రులారా, అలాగే మీ యొక్క సంకల్పం మరియు మీ యొక్క కృతజ్ఞత అనేది మీ విజయానికి మొదటి మెట్టు అని తెలుసుకోండి. మిత్రులారా, విజయం అనేది కేవలం అదృష్టం వల్ల రాదు, అది ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న పనుల వల్ల వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు మీ లక్ష్యం ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, దానికి పునాది ఈ రోజు నుండే మొదలవ్వాలని గుర్తుపెట్టుకోండి. అలా మీరు మీ యొక్క గ్రాట్యుటీని చూపించండి, మీ కృతజ్ఞతను చూపించండి. మీకోసం కొన్ని అద్భుతమైన అఫర్మేషన్ ఇస్తున్నాను. మిత్రులారా, ఇవి మీరు ప్రతిరోజు పాటించండి. ఈ యొక్క అఫర్మేషన్ ప్రతిరోజు చేయండి. మిత్రులారా, ఏ సవాలునైనా ఎదుర్కోగల ధైర్యం నాలో ఉంది అని నమ్మండి. మీ యొక్క సామర్థ్యం గురించి ఏ సవాలునైనా ఎదుర్కోగల ధైర్యం నాలో ఉంది అనే అఫర్మేషన్ మీరు ప్రతిరోజు అనుకోండి. ఏ సవాలునైనా ఎదుర్కోగల ధైర్యం నాలో ఉంది అని నమ్మండి. అలాగే మిత్రులారా, మీలో ఏకాగ్రత పెంచడానికి నేను చేసే ప్రతి పనిలో నా 100% శ్రద్ధను పెడతాను అని ప్రతిరోజు ఇలా అనుకోండి. మిత్రులారా, అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి ఇలాంటి అఫర్మేషన్ చేయండి. నా శరీరం చాలా దృఢంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది అని ఆరోగ్యం గురించి ఈ అఫర్మేషన్ చేయండి. మిత్రులారా, అలాగే అవకాశాల కోసం ఈ అఫర్మేషన్ చేయండి. ప్రపంచం నాకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది, వాటిని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి అవకాశం చేయండి. మిత్రులారా, అఫర్మేషన్ చేయండి ప్రతిరోజు. ఖచ్చితంగా మీకు ఈరోజు నేను చెప్పిన అఫర్మేషన్ ప్రతిరోజు చేయడం ద్వారా మీకు వెంటనే మార్పు కనిపించకపోవచ్చు, కానీ మిత్రులారా, ఇవన్నీ మీకు వచ్చినట్టు, ఆ విషయం మీకు ఇచ్చినట్టు, ఇప్పటికే మీకు ఉన్నట్టు కృతజ్ఞత చూపించండి. మిత్రులారా, మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు మీకు లభించిన ఈ జీవితం ప్రపంచంలో ఎంతో మందికి ఒక కళ అని మీకు తెలుసా? ఈరోజు మీకు లభించిన ఈ జీవితం ప్రపంచంలో ఎంతో మందికి ఒక కళ. మిత్రులారా, మీకు ఉన్న ఇల్లు కావచ్చు, మీకు అందిన ఆహారం కావచ్చు, మిమ్మల్ని ప్రేమించే మనుషులు కావచ్చు, మరి వీటన్నిటికీ మీరు కృతజ్ఞత చెప్పాలి. మిత్రులారా, ఎప్పుడైతే మీకు ఉన్నదానికి కృతజ్ఞత చూపిస్తారో, సంతోషిస్తారో, అప్పుడే మీకు కావాల్సింది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే సత్యాన్ని నమ్మండి. మిత్రులారా, మీరు ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చూపిస్తూ మీరు ఇవన్నీ నమ్ముతారో ఖచ్చితంగా మీరు విజయం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం. మిత్రులారా, సమయం ఎవరి కోసం ఆగదని సత్యాన్ని తెలుసుకోండి. సమయం అనేది ఎవరి కోసం ఆగదు. మిత్రులారా, అందుకోసం సమయం ఉన్నప్పుడే మీరు ముందు ప్రణాళిక వేసుకోండి. ఒక కొత్త వ్యక్తిగా బయట ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టండి. మిత్రులారా, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఏంటో తెలుసా? భయం అనేది మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని ప్రయత్నించవచ్చు, మీలో బద్ధకం మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ గుర్తుంచుకోండి మిత్రులారా, మీరు సామాన్యులు కాదు. మీ యొక్క గెలుపును ఎవరూ ఆపలేరని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోనంత వరకు మీ యొక్క గెలుపును ఎవరు ఆపలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, నేటి నుండి ఒక ప్రతిజ్ఞ చేయండి. నేను ఈ రోజు నుంచి కష్టపడతాను. మీరు నేటి నుంచి ఒక ప్రతిజ్ఞ చేయండి. నేను ఈ రోజు నుండి కష్టపడతాను, నేను ఇతరులకు సహాయం చేస్తాను, నేను నా సమయాన్ని వృధా చేయను, నేను నా కలల వైపు మరో అడుగు ముందుకు వేస్తాను అని మీరు ప్రతిరోజు ఇలా అనుకోండి. మిత్రులారా, ఈ రోజును మీ చరిత్రలో అత్యుత్తమ రోజుగా మార్చుకోండి. విజయం మీద అవుతుందని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, విజయం మీద అవుతుందని గుర్తుపెట్టుకోండి.
ప్రతిరోజు సంతోషకరమైన జీవితం జీవించడానికి మీరు ఈ వీడియోలో చెప్పిన అఫర్మేషన్స్ కావచ్చు, అలాగే ఈ వీడియోలో చెప్పిన పాజిటివ్ మాటలు కావచ్చు, మీరు ఆచరణ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మిత్రులారా, మారుతుంది అని నమ్మండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ భూమి మీదకి వచ్చింది సంతోషకరమైన జీవితం జీవించడానికి అనే సత్యాన్ని నమ్మండి. మిత్రులారా, చాలామంది భయం అనే ఒక దాంట్లో పడి చాలామంది సంతోషకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. భయం అనేది ఎలా ఉంటుందంటే గతం గురించి భయం, అలాగే భవిష్యత్తు గురించి భయం. గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అయ్యో గతంలో ఇలా చేసి ఉండకపోతే నేను బాగుంటుండే కావచ్చు అని ఈరోజు భయపడుతూ ఉంటారు. మిత్రులారా, గతం జరిగిపోయిందని గుర్తుపెట్టుకోండి. గతం అనేది జరిగిపోయింది, మీరు గతాన్ని తీసుకోలేరు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడడం ఇవన్నీ కూడా రైట్ కాదు మిత్రులారా. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడడం, అలాగే గతంలో జరిగిన వాటిని గురించి తప్పుల గురించి బాధపడడం, ఈ రెండు ఆలోచించినా కూడా మీరు వర్తమానంలో సంతోషంగా ఉండలేరు మిత్రులారా. మీరు వర్తమానంలో సంతోషంగా ఉండాలి అంటే కనుక మీరు గతంలో జరిగిన తప్పిదాలను వాటిని వదిలేయాలి, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయాలి. వర్తమానంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించండి మిత్రులారా, మీతో అవుతుంది. మీరు ఈ భూమి మీదకి వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీదకి మీరు వచ్చింది సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా కూడా సక్సెస్ అయిన వ్యక్తులు కూడా కష్టం లేకుండా సక్సెస్ కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఈరోజు ఎలాంటి కష్టాలున్నా అవన్నీ కూడా తాత్కాలికమే అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక తాళం తయారైనప్పుడు తాళం చేయలేకుండా తాళం తయారు కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే సమస్య పరిష్కారం లేకుండా సమస్య పుట్టదు మిత్రులారా. ఒక సమస్యకు పరిష్కారం లేకుండా సమస్య రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారా, లేదా మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించలేకపోతున్నారా, అవన్నీ కూడా తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు విజయం సాధించడానికి మీలో శక్తి ఉంది, మీకు హక్కు ఉంది మిత్రులారా. కానీ ఆ శక్తిని ఆ హక్కుని మీరు వినియోగించుకోవాలంటే జస్ట్ మీలో ఎంత టాలెంట్ ఉన్నా, మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా అవన్నీ కూడా ఆచరణలో పెట్టినంత వరకు నిరుపయోగం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీలో ఎంత శక్తి ఉన్నా, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, మీ యొక్క శక్తిని మీ యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి మిత్రులారా. అలా ఉపయోగించుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న మాస్టర్ మైండ్ని ఆచరణలో పెట్టండి మిత్రులారా. ఆచరణలో పెట్టిన రోజు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు మిత్రులారా. ఈ వీడియో మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి, అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మిత్రులారా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.